Hey guys, మా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ టూర్ అయితే ఈ వీడియోలో చూపిస్తా. అండ్ ఐఎమ్ ద స్టూడెంట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఒక్కసారి మా యూనివర్సిటీ క్యాంపస్ ఎలా ఉంటుందో మీకు చూపించాలనుకుంటున్నా. లెట్స్ స్టార్ట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది ఆంధ్ర మహిళా సభ డిగ్రీ కాలేజ్. అండ్ అందులో ఇంటర్ కూడా ఉంటుంది అనమాట. ఓన్లీ గర్ల్స్ కాలేజ్ అది. అండ్ ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నది స్కూల్. ఇక్కడ రైట్ సైడ్ మళ్ళీ వెళ్తే మనకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, చూద్దాం. So this is the University College of Engineering, Usmania University. ఈ కాలేజ్లో కోర్సెస్ లైక్ సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్, ట్రిపుల్ ఈసీజీ అండ్ రీసెంట్గా మైనింగ్ ఇంజనీరింగ్ ఇంకా ఏఐఎంఎల్ కూడా యాడ్ అయింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఇంజనీరింగ్ క్యాంటీన్ ఇది. అండ్ ఇక్కడ లోపల కనిపిస్తున్నది మనకి పుష్ప గ్రౌండ్. ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది ఈ గ్రౌండ్ అయితే. చాలా మంది వాకింగ్కి వస్తారు, జాగింగ్కి వస్తారు ఈ గ్రౌండ్లోకి. కనిపిస్తున్నది బయోమెడికల్ కాలేజ్. అండ్ ఈ రోడ్డు పైన మేము ఎన్సీసీ చేస్తాం. ప్రతి సాటర్డే ఎన్సీసీ క్లాసెస్ జరుగుతాయి. అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది సైన్స్ అండ్ హ్యూమానిటీస్ బ్లాక్. అండ్ డైలీ నైట్ ఇక్కడికి మా వాళ్ళందరూ వచ్చి మంచిగా చిల్ అవుతారు, మంచిగా ముచ్చటెట్టుకుంటూ అందరు ఇక్కడ మీటింగ్ పెడతారు అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నది ఇంజనీరింగ్ బాయ్స్ హాస్టల్, గంగా హాస్టల్. ఇక్కడ థర్డ్ ఇయర్స్ ఉంటారు అన్నమాట ఈ బ్లాక్లో. మా హాస్టల్ వచ్చేసింది. ఇదే మా హాస్టల్, హైటెక్ హాస్టల్. ఈ బ్లాక్లో ఫస్ట్ ఇయర్స్ ఉంటారు మొత్తం కింద పైన. అండ్ ఇక్కడ కనిపిస్తుంది పైన టెక్నాలజీ హాస్టల్. ఈ హాస్టల్లో మేము ఉంటాం అనమాట, థర్డ్ ఇయర్స్ ఇంకా ఫోర్త్ ఇయర్స్. అండ్ సెకండ్ ఇయర్స్ వచ్చేసి సరై హాస్టల్లో ఉంటారు. ఎట్లుంది మా హాస్టల్? మస్తుందిగా. బాయ్స్ ఇక్కడ మీటింగ్ పెట్టారు, ఆరామ్గా చిల్ అవుతున్నారు. ఇంకా టెక్నాలజీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్. ఇక్కడ మా కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ఇది. మనకి అలా ఉండదు. ఓకే, నెక్స్ట్ పోదాం. క్లైమేట్ చూడండి ఎంత చాలా చక్కగా ఉంది. ఉస్మానియా అంటారా బాబు? ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్. ఇక్కడ ఎల్లమ్మ గుడి ఉంటుంది అన్నమాట. అండ్ ఇది మా కాలేజ్ రూట్ అనమాట. ఇట్లా స్ట్రేట్గా 1 కిలోమీటర్ వెళ్తే మా కాలేజ్ వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. ఏది ఏమైనా జరగాలంటే ఇక్కడికే జరుగుతుంది అన్నమాట, ఉస్మానియా సంబంధించింది. ఇక్కడ కనిపిస్తుంది ఎస్బీఐ ఏటీఎం. పేరుకి ఏటీఎం కానీ ఒక్కసారి కూడా నేను డబ్బులు రాలేదు ఇందులో అయితే. అండ్ ఇది ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. గాయ్స్, ఇది మా టెక్నాలజీ కాలేజ్ క్యాంటీన్. ఇక్కడ మేమందరం మంచిగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. ఇవన్నీ హాస్టల్స్ అనమాట, బిఎడ్ హాస్టల్స్, ఇంకా ఎంటెక్ హాస్టల్స్ ఉంటాయి ఇక్కడ.
గాయ్స్ మా కాలేజ్ వస్తుంది. నేను చదివిన కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ. గాయ్స్ ఇదే మా కాలేజ్. ప్రజెంట్ నేను చదువుతున్న కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ. ఇందులో 3 కోర్సెస్ ఉంటాయి. ఈ మా కాలేజ్లో 3 కోర్సెస్ లైక్ టెక్స్టైల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, ఇంకా ఫుడ్ టెక్నాలజీ ఉంటుంది అన్నమాట. అండ్ రీసెంట్లీ బీ ఫార్మసీ కూడా యాడ్ అయింది. ఇక్కడ రైట్ సైడ్ పోతే ఠాగూర్ ఆడిటోరియం వస్తుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇదే ఠాగూర్ ఆడిటోరియం. ఏమన్నా పెద్ద ఈవెంట్స్ ఉంటాయి ఈ ఆడిటోరియంలో తిరుగుతాయి అనమాట. అండ్ 2-3 టైమ్స్ కూడా ఈ ఆడిటోరియంలో మనకి మూవీ స్క్రీనింగ్ చేస్తారు, లైక్ బలగం మూవీ. ఇదంతా మిలిటరీ హాస్టల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇంతకుముందు మనం చూసినాం ఎంటెక్ వాళ్ళకి హాస్టల్స్ అని చెప్పి, అది బ్యాక్ సైడ్. అండ్ రైట్ సైడ్ అనిపిస్తుంది ల్యాండ్స్కేప్ గార్డెన్. ఇక్కడ చాలా మంది చదువుకోవడానికి వస్తారు అనమాట. పెద్ద గార్డెన్ నుంచి పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. అండ్ ఇంకా చాలా పెద్దగా ఉంటుంది ఈ ప్లేస్ అనేది. ఇట్లా స్ట్రేట్గా వెళ్తే మనకి మెయిన్ రోడ్ వస్తుంది అనమాట. అదే మనం అక్కడ మలినంగా క్రాస్ అయినాక సేమ్ అదే రోడ్ వస్తుంది. ఇది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా కాలేజ్. చాలా మంచిగా ఉంటుంది ఈ కాలేజ్. అట్మాస్ఫియర్లో మంచిగా ఉంటుంది ఈ కాలేజ్లో. సో మనం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అయితే వెళ్తున్నాం. అంటే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ బ్లాక్. మన ఉస్మానియా అనిందారా మనకు గుర్తొచ్చే ఒక బిల్డింగ్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం. అండ్ ఈ రైట్ సైడ్ మొత్తం ల్యాండ్స్కేప్ గార్డెన్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు ఒక అంబేద్కర్ లైబ్రరీ ఉంటుంది అనమాట. అండ్ ఆర్ట్స్ కాలేజ్ వచ్చేస్తుంది. గాయ్స్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ అయితే వచ్చేసింది. మస్తు ఉంటుంది ఈ కాలేజ్ అయితే. ఆ స్ట్రక్చర్ కానీ అండ్ పెద్ద హిస్టోరియా ఉంది ఈ కాలేజ్కి, మీకు తెలిసిందే. ఈ కాలేజ్లో ఓన్లీ మనకి పీజీ వాళ్ళకి ఇంకా పిహెచ్డీ వాళ్ళకి క్లాసెస్ జరుగుతాయి అనమాట. నార్మల్గా అందరికీ ఈ కాలేజ్లో క్లాసెస్ జరగవు. ఈ అబ్బాయి ఎవరో కింద పడ్డాడు. సరే. అండ్ ప్రతిరోజు ఈ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి చాలా మంది వస్తారు అనమాట. లైక్ టైం పాస్ చేయడానికి. ఇంకా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంటుంది చాలా మంది ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి. అండ్ మీరే చూడండి ఎంతమంది వచ్చారో. ఇక్కడ అంటే అట్మాస్ఫియర్ చాలా మంచిగా ఉంటుంది, మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. కొందరు ఫ్యామిలీతో వస్తారు, కొందరు ఫ్రెండ్స్తో వస్తారు. మేము కూడా చాలాసార్లు బోర్ కొట్టిన వల్ల ఈ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి టైం పాస్ చేస్తాం. ఇక్కడ రైట్ టర్న్ తీసుకొని మనకి మెయిన్ రోడ్ వస్తుంది. సో ఆ మెయిన్ రోడ్ నుంచి స్ట్రేట్గా వెళ్తే మనకి ఎండ్ అనమాట మన ఉస్మానియా యూనివర్సిటీకి. అండ్ అట్లా స్ట్రేట్గా వెళ్తే తరుణాకర్ రోడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో మనకి విద్యానగర్ రోడ్ వస్తుంది అనమాట. సో మీకు చూపిస్తాయి ఇప్పుడు ఎండ్ కూడా, మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఎండ్ కూడా. ఈ లెఫ్ట్ సైడ్ మనకి నల్లకుంట పోలీస్ స్టేషన్ ఉంటుంది అనమాట. అండ్ ఇది థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అని చెప్పి బోర్డు కూడా ఉంది. ఇదే మనకి ఎండ్ అనమాట. సో ఇది మా ఉస్మానియా యూనివర్సిటీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.